దేవుడిచ్చిన అవయవాళ్ళే నువ్వు కాపాడుకోలేకపోతున్నావే, నీ హృదయాన్ని యేసయ్యకి ఇవ్వలేకపోతున్నావే, నీ మనసుని నువ్వు నిలుపుకోలేకపోతున్నావే, ఆయన రాజ్యానికి అర్హుడు ఎలా అవుతావు నువ్వు? హల్లెలూయా. నువ్వు ఎన్ని కానుకలే నువ్వమ్మా, ఎన్ని పాటలైనా పాడమ్మా, ఎంతైనా భక్తి చేయమ్మా, కానీ పాపం చేస్తే, నేను చెప్తున్నాను రాసి పెట్టుకోండి, పాపం చేస్తే, దైవజనుడి మాటకు లోబడకపోతే, దేవుని సన్నిధి క్రమంగా రాకపోతే ఎవ్వరూ పరలోకం ఎత్తబడరు. హల్లెలూయా, హల్లెలూయా. రేపొద్దున ఇదే ఊరమ్మా, బొమ్మిడింపాడు ఒక మేఘం వస్తుంది, గుడివాడ ఒక మేఘం వస్తుంది, హైదరాబాద్ ఒక మేఘం వస్తుంది. ఎవరైతే పరిశుద్ధంగా బ్రతికారో, ఎవరైతే నిష్కలంకంగా తమ హృదయాలను యేసయ్య కొరకు సిద్ధపరుచుకున్నారో, ఎవరైతే యేసయ్య కొరకు తమ ప్రాణాన్ని ప్రాణార్పణగా పోయబడ్డారో, యేసయ్య కోసం ఎవరైతే యథార్థంగా బ్రతుకుతున్నారో ఆ మేఘం ఎక్కి వెళ్ళిపోతూ ఉంటారు. చాలామంది ఆ మేఘంలో వెళ్ళిపోతూ ఉంటారు, చాలామంది విడిచిపెట్టబడి రోజు గుండ్లు కొట్టుకొని ఏడుస్తూ ఉంటారు. హల్లెలూయా. ఆ మేఘం ఎక్కాలని మీకు లేదా? ఆ మేఘం ఎక్కాలని మీకు లేదా? మా ఉందా లేదా? హల్లెలూయా. గట్టిగా చెప్తాం హల్లెలూయా, హల్లెలూయా.